హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే చల్లగా కునాఫా స్వీట్. ఈ కునాఫా అంటే ఈ సన్న సేమియా ఉంటుంది కదా, దీన్ని షీర్ కుర్మా చేయడానికి యూజ్ చేస్తారు. అలా లూజ్గా షీర్ కుర్మాకి బదులుగా ఇలా కునాఫా స్వీట్ చల్లగా బాగుంటుంది. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సన్న సేవ్ లాగా ఉంటుంది కదా అండి, ఇది షీర్ కుర్మా చేయడానికి యూజ్ చేస్తారు. సో అది తీసుకున్నాను, ఒక పావు కేజీ. మీరు ఇది కానీ లేకపోతే నార్మల్ మనం ఇంట్లో వాడుకునే సేమ్యాలైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇందులో పిస్తా, బాదం, కాజు 3 కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కస్టర్డ్ పౌడర్, షుగర్, ఇలాచీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇంకా ఒక 1 లీటర్ మిల్క్ అవసరం పడుతుంది. సో ఇప్పుడు ముందుగా ఈ సేవ్ని మనం నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దాం. డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆ షీర్ కుర్మా వేద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని గిన్నెలో తీసుకుందామండి. నెక్స్ట్ ఇది ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి, మరీ పెద్దగా ఉంచకూడదు. ఇవి ఉరికనే విరిగిపోతాయండి. సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అండ్ పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. సో సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. దీనికి బదులు మీరు వెరసిమల్లి సేమియా కూడా యూజ్ చేయొచ్చు. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిందండి, మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీనిలో మనం షుగర్ వేసుకుందాం. ఈ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి షుగర్. నేనైతే ఇందులో నుంచి ఒక హాఫ్ వేసాను. ఇంత సేమియాకి అంత షుగర్ క్వాంటిటీ సరిపోతుంది. మరీ ఎక్కువ స్వీట్ అయినా బాగుండదండి. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత షుగరు, దీంట్లో పాలు వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ వేయొద్దు, మరీ మెత్తగా కావద్దండి, ఇది పొడిగానే ఉండాలి. సో కొంచెం సెమీ కుక్ అయ్యేంత వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకుందాం. దీనిలో కొద్దిగా పాలు వేస్తున్నాను. కలిపేసుకొని మూత పెట్టి దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది సన్నగానే ఉంటుంది కాబట్టి సేమియా తొందరగానే ఉడుకుతుందండి. సో సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండ్ మనం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, ఇది పాలు వేసుకొని ఉండలేం లేకుండా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా పాలు వేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకోవాలి, ఉండలేం లేకుండా. లీటర్ పాలు అవసరం అవుతాయి అన్న కదా అండి. ఇప్పుడు మనం ఇందులో వేసే పాలు కూడా ఆ లీటర్లో నుండే తీసుకున్నాను నేను. మంచిగా కలిసిపోయిందండి. మీరు కార్న్ఫ్లోర్కి బదులు ఈవెన్ మిల్క్ పౌడర్ అయినా యూజ్ చేయవచ్చు. నేనైతే కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన సేమియా ఉడికిందో లేదో చూద్దాం. మరీ ఎక్కువ ఉడకనివ్వద్దండి, డ్రైగానే అవ్వనివ్వాలి. సో సార్ చూస్తే మనకు కాస్త మగ్గాలండి. సో ఇంకో 2 నిమిషాలు ఇలానే మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. కుక్ అయిపోయింది అండ్ డ్రైగా కూడా అయింది. సో దీన్ని ఇప్పుడు చల్లరబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ పాలు హీట్ చేసుకుందామండి. మనం కస్టర్డ్ పౌడర్ది తయారు చేసుకోవడం కోసం పాలు మరగడం స్టార్ట్ అయింది కదా అండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేయాలి. అది ఎక్కువ వేయద్దు, ఎందుకంటే దానిలో మనం వేసాం కదా. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాము. ఈ షుగర్ కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు పాలను మరిగించుకోవాలి.
అండ్ ఇది కొంచెం ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీరు అలానే ప్రిఫర్ చేయండి. అండ్ ఈ షీర్ కుర్మాకి బదులు మీరు సేమియా కనుక యూజ్ చేస్తే కొంచెం మంచిగానే కుక్ చేసుకోవాలండి. అది కొద్దిగా కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ చిక్కబడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న పించ్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, మరి ఎక్కువగా వేయట్లేదు. సో ఈ కస్టర్డ్ మొత్తం ఉడికేంత వరకు, అంటే పిండి పిండి రాకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త చిక్కబడుతుంది మనకు, అప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది అడుగు పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. మీకు స్వీట్ కానీ ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువ, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఉడికిపోయింది అండ్ థిక్గా కూడా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సేవ్ తోటి డెకరేట్ చేసుకుందాం. ఇలాగా ఈ సేమియా అది వేద్దాం. మీ దగ్గర రెక్టాంగిల్ షేప్ మౌల్డ్ కానీ ఉంటే అది యూజ్ చేయొచ్చు. నేనైతే రౌండ్ ప్లేట్లో వేసుకుంటున్నానండి. దీన్ని బాగా ప్రెస్ చేసుకొని మనం తయారు చేసిన కస్టర్డ్ వేసుకోవాలి. అప్పుడు ఆ వేడికి ఆటోమేటిక్గా కింది ఈ సేవ్ అనేది కూడా ఇంకా కాస్త ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో మనం తయారు చేసిన కస్టర్డ్ వేసుకోవాలండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదు మీడియంగా కావాలంటే మీడియంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేయాలి. నెక్స్ట్ ఇంకాస్త సేవ్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోవాలండి. ఇలా సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీగా కునాఫా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.